షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు RTV న్యూస్. శివరామకృష్ణ. ఉత్తరాంధ్ర ఇలవేలిపైన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం సింహాచలం తొలి పావంచ గుడి వద్ద నుంచి అయితే కొబ్బరికాయలు కొట్టే భక్తులందరూ అయితే ప్రారంభిస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా ఈ తొలి పావంచ ఏదైతే ఉందో ఆ తొలి పావంచ వద్ద అయితే కొబ్బరికాయలు కొట్టి అయితే ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ఉత్తరాంధ్ర భక్తులు ఇలవేలుపు దైవం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. స్వామి కొలువైన కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు, స్వామి నామాలు 32, స్వరూపాలు 32. అందుకే గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీర్చడంతో పాటు భూమండల ప్రదక్షిణ ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు. అయితే అందుకనే ఈ ప్రదక్షిణలో అశేష భక్తులు అధిక సంఖ్యలో అయితే పాల్గొనే అవకాశం అయితే ఉంది. సింహగిరి చుట్టూ హరి సంకీర్తన చేసి కాలినడకన తిరుగుతారు. మధ్యాహ్నం హనుమంసిక ధర్మకర్త కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి పూల రథం అయితే ప్రారంభం అవుతుంది. ఈ తొలిపావంచ గుడి వద్ద నుంచి అయితే అప్పన్న రథంతో పాటు భక్తులు ప్రదక్షిణలు అయితే ప్రారంభిస్తారు. అయితే ఈరోజు ఉదయం నుంచి భక్తులు అయితే భారీ సంఖ్యలో పాల్గొనడం వల్ల ఉదయం నుంచే ఈ ప్రదక్షిణ అయితే ప్రారంభించారు. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అయితే ఉత్సవం జరుగుతుంది. 10 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇప్పటికే పాల్గొన్నారు భక్తులు. బస్సుల్లోంచి అయితే రాత్రే బయలుదేరి తెల్లారేసరికల్లా భక్తులంతా ఇక్కడ పాల్గొన్నారు. తాగునీటి ప్రసాదం వితరణ ఏర్పాట్లు అయితే చేశారు. బయో టాయిలెట్లు, మెడికల్ క్యాంపులో సిద్ధం అయితే చేశారు. మనం చూడొచ్చు. మన కెమెరామెన్ రావణ్ కుమార్ అయితే చూస్తున్నారు, చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భక్తులు భారీగా వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టి నడకయాత్ర అయితే ప్రారంభించడానికి ఇక్కడి నుంచి అయితే ఈ తొలిపావంచ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి భక్తులు కొబ్బరికాయ కొట్టి నడకయాత్ర 32 కిలోమీటర్లు ప్రారంభిస్తారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏరియాలు అది గుర్తించి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళంతా కట్టుదిట్టం అయితే చేశారు. అయితే మరికొన్ని గంటల్లో దివ్యమైన గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ గిరి ప్రదక్షిణ ఈ రథం అయితే ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3, 4 ఆ ప్రాంతాలు అయితే ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా ఈ భక్తులు అయితే పాల్గొంటారు. అయితే ఈ ఉదయం నుంచి అయితే భక్తులు అయితే పాల్గొని ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం సోమవారం వద్దకు వచ్చి సోమవారం కొండ మీదకి వెళ్ళి సోమవారం దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తారు. అయితే గత చందనోత్సవంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోడ కూలిపోవడం ఇలాంటి ఈ కార్యక్రమాలు అవన్నీ జరగకుండా భారీ సంఖ్యలో అయితే పోలీసులు అయితే మోహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అలా అధికారులు ఎక్కడ ఏ అపశృతులు జరగకుండా మొత్తం అయితే జాగ్రత్తలు అయితే చేశారు. మనం ఈ నేపథ్యంలో ఈ గిరి ప్రదక్షిణ ఈ తొలిపావంచ వద్ద నుంచి అయితే ఈ కొబ్బరికాయ కొట్టి భక్తులు అయితే భారీ సంఖ్యలో అయితే ఈ నడకయాత్ర అయితే ప్రారంభిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ, RTV విశాఖ సింహాచలం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.